హాయ్ ఆల్. ఇప్పుడే మన నెట్‌ఫ్లిక్స్‌లో రీసెంట్‌గా స్ట్రీమింగ్‌కొచ్చిన 'జాట్' అనే మూవీ చూసా. ఈ మూవీ వచ్చేసి మనకి హిందీ మూవీ. మనకి తెలుగు డబ్ కూడా అవైలబుల్‌గా ఉంది. డబ్బింగ్ అయితే చాలా పర్ఫెక్ట్‌గా ఉంది. చాలా బాగుంది. యాక్చువల్‌గా డబ్బింగ్ బాగుండడానికి రీజన్ ఏంటంటే, ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి మన గోపిచంద్ మలినేని మాట. ఇంకొకటి ఏంటంటే, ఇది మనకి పక్కా తెలుగు కమర్షియల్ మూవీ మాట. నాకు ఆ ఫీలింగే వచ్చింది సినిమా అంతా. ఒక్క హీరో మన సన్నీ డియోల్ తప్ప మిగతా వాళ్ళందరూ గూడా చాలా వరకు ఒక 80% ఆఫ్ ది మూవీ అందరూ గూడా మన తెలుగు యాక్టర్సే ఉంటారు. సో, నాకెక్కడ ఒక హిందీ మూవీ చూస్తున్నట్టు ఫీలింగ్ రాలేదు. ఎందుకంటే డబ్బింగ్ చాలా బావుంది. దాంతో పాటు ఈ మూవీ సెటప్ కూడా వచ్చేసి మన రీజన్స్‌లో జరిగిందన్నమాట. ఇంతకీ సినిమా ఎలా ఉందంటే యాక్చువల్‌గా నేను సర్ప్రైజ్ అయ్యా. మూవీ రిలీజ్ అయినప్పుడు గూడా కొంచెం నెగెటివ్ టాక్ అనేది వచ్చింది. నేను అలాంటివి ఏం పట్టించుకోను గానీ, అప్పుడు చూద్దాం అనుకున్నా గానీ కుదరలేదన్నమాట. సరే ఓటీటీలో వచ్చాక చూద్దాం అనుకున్నా. కానీ యాక్చువల్‌గా నేను సర్ప్రైజ్ అయ్యా. మూవీ బానే ఉంది సినిమా. స్టోరీ కొంచెం ఉంది. సినిమాటిక్ లిబర్టీ బానే తీసుకున్నారు గానీ, మూవీ అయితే పక్కా ఎంజాయ్ అయితే చేస్తారన్నమాట. ఎవరు డిసప్పాయింట్ అయిపోయి చిరాకైతే రాదు. యాక్చువల్‌గా యాక్షన్ సీన్స్ అనేవి బావున్నాయి. అంటే కొంచెం రోప్స్ అవన్నీ చాలా బాగా వాడారు. అవన్నీ మనకు కనిపిస్తాయి కానీ, నాకైతే వర్కౌట్ అయ్యాయి. బానే ఉన్నాయి అనిపించింది. కొంచెం చూడ్డానికి కూడా. సరే, కమింగ్ టు ద ప్లాట్. ప్లాట్ ఏంటంటే స్టార్టింగ్‌లో మనకు ఒక చిన్న పాపని చూపిస్తారన్నమాట. తనేంటంటే ప్రెసిడెంట్‌కి ఒక లెటర్ రాస్తది. మా ఊర్లో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకళ్ళు ఇలా చంపేస్తున్నారు జనాలని చెప్పి ఒక లెటర్ రాస్తదన్నమాట. మీరొచ్చి మమ్మల్ని సేవ్ చేస్తే బావుంటది. లేకపోతే మేమందరం కూడా చనిపోవాల్సొస్తది అని చెప్పి ఆ లెటర్‌తో పాటు థంబ్ ఫింగర్స్ అనేవి ఉంటాయన్నమాట కొంతమంది పర్సన్స్‌వి. ఆ సీన్ చూడంగానే నాకు ఇదేదో మనకు కొంచెం వర్కౌట్ అయ్యేలాగే ఉంది అని అనిపించింది. యాక్చువల్‌గా వర్కౌట్ అయింది గూడా. కొన్ని క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్స్ అనేవి జరుగుతాయి. దాని తర్వాత మన సన్నీ డియోల్ ఒక సిట్యుయేషన్‌తో ఆ విలేజ్‌లోకి ఎంటర్ అవుతాడు. అసలు ఆ ఊర్లో చనిపోతున్న వాళ్ళు ఎవరు? వాళ్ళని ఎవరు చంపేస్తున్నారు? మన హీరోకి వాళ్ళకి సంబంధం ఏంటి? మన హీరో అసలు వాళ్ళకి ఎందుకు హెల్ప్ చేయాలనుకుంటున్నాడు? అసలు ఇంతకీ మన హీరో ఎవరు? అండ్ ఇంకొకటి ఆ విలన్ ఎందుకిలా అందరిని చంపాల్సొస్తుంది? తన మోటివ్ ఏంటి? ఇవన్నీ తెలియాలంటే మనం ఈ మూవీ చూడాలి. ఇవి మాట క్వెషన్స్. ఈ క్వెషన్స్ అన్నిటికి వీళ్ళు ఆన్సర్ ఇస్తారు. చాలా బాగా ఇచ్చారు. యాక్చువల్‌గా ఈ మూవీలో నాకు కొంచెం అనిపించింది ఏంటంటే, స్టార్టింగ్‌లో మన హీరో ఎంట్రన్స్ అయిన తర్వాత మన హీరో ఒక ప్లేట్ ఇడ్లీ అనేది తింటాడనమాట. అప్పుడు కొంతమంది వల్ల ఇడ్లీ కింద పడిపోతది. కింద పడిపోతే మన హీరో సారీ అడుగుతాడు. వాళ్ళు చెప్పరు. అది అక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళిపోతదో తెలుసా? అక్కడి నుంచి ఒక 30 మినిట్స్ మూవీ ఈ ఇడ్లీ చుట్టే తిరుగుతది. అక్కడి నుంచి మన విలన్‌కి లింక్ అవుతది. అదైతే క్రేజీ అసల. ఆ లింక్ అనేది చాలా బావుంటదనమాట. కొంచెం మనకి ఎక్కడ కొంచెం కామెడీగా అనిపించినా సరే, అది కొంచెం లాజికల్‌గానే ఉంటది. మరీ ఇల్లాజికల్‌గా ఉండదు. అక్కడి నుంచి మనకి మెయిన్ కాన్ఫ్లిక్ట్ అనేది ఓపెన్ చేసి, మనకు మంచి ఇంటర్వెల్ బ్యాంగ్ ఇస్తారు. భలే అనిపించింది నాకసల. ఆ ఇడ్లీ సీన్ దగ్గర నుంచి మనకి మెయిన్ కాన్ఫ్లిక్ట్ ఓపెన్ అయ్యేంత వరకు మధ్యలో చాలా యాక్షన్ బ్లాక్స్ ఉంటాయి. యాక్షన్ బ్లాక్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. యాక్చువల్‌గా సన్నీ డియోల్ మంచి దృఢంగా, బలంగా ఇట్లుంటాడనమాట. ఫుల్ బాడీ యేసుకొని. సో, తను కొట్టినా సరే వీడు నిజంగానే ఎగురుతాడేమో అన్నట్టుగానే ఉండేమాట. ఎక్కడ ఆడ్ ఫీలింగ్ అయితే రాలేదు. యాక్చువల్‌గా రోప్స్ అవన్నీ చాలా బాగా వాడేశారు గానీ మూవీలో. నాకైతే అది వర్కౌట్ అయింది. ఇంకొకటేంటంటే ఈ మూవీలో విలన్ బ్యాక్ స్టోరీ అనేది చాలా బావుంటది. వాడు ఎక్కడి నుంచి ఈ స్టేజ్‌కొచ్చాడు, వాడు ఎలా ఇవన్నీ బిల్డ్ చేసుకున్నారని చాలా బాగా చూపిస్తాడు. పవర్‌ఫుల్ క్యారెక్టర్‌ని ఒక వేలో చూపిస్తారన్నమాట. అది చాలా బా అనిపిస్తది. అంటే లాస్ట్‌లో చాలా ఈజీగానే చచ్చిపోతాడు. అది తర్వాత విషయం గానీ, వాడిని బిల్డ్ చేసుకొని వచ్చిన విధానం అయితే నాకు చాలా బాగా నచ్చింది. మ్యూజిక్ కూడా చాలా బావుంది. యాక్షన్ సీన్స్‌లో అయితే కొట్టారు. కొన్ని బీజీఎమ్స్ అయితే క్రేజ్ అసల. ఒకటి మనకి పంజాబీ మ్యూజిక్ ఒకటి సంథింగ్ ఈ టైప్‌లో వస్తదన్నమాట. ఆ మ్యూజిక్ అయితే నాకు చాలా బాగా నచ్చేసింది. ఎక్కేసిందసల. ఇంకా ఓవరాల్‌గా మూవీ చూడాలా వద్దా అంటే మీకు పక్కా తెలుగు కమర్షియల్ మూవీస్ నచ్చితే ఈ మూవీ మీకోసమే. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.